తెలియటానికి నా పేరు సాయిబాబా. నేను హైదరాబాద్లో జన్మించాను. హిందూ కుటుంబంలోంచి ప్రభువును నమ్ముకున్నాను. చాలామంది అంతకుముందు టీవీలో ప్రోగ్రాం ఉన్నప్పుడు ఇంకా సాయిబాబా అని పేరు ఉంది నీకు అని అడిగేవాడు. సంస్కృతంలో సాయి అంటే దేవుడు, బాబా అంటే కుమారుడు, దేవుని కుమారుడని. వాస్తవంగా నేను రక్షణ పొందిన తర్వాత దేవుని కుమారుడుగా అయ్యేటటువంటి అవకాశం క్రీస్తు యేసు ప్రభు ద్వారా కలిగింది కాబట్టి తర్వాత పేరు మార్చలేదు, అలాగే ఉండిపోయింది. ఈ సందర్భంలో సామెతలు 10వ అధ్యాయం 7వ వచనం చూస్తాం. సామెతలు 10 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. నీతిమంతుడు అంటే వాక్య ప్రకారంగా జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులని మరొక డెఫినేషన్ బైబిల్లో ఇవ్వబడింది. అంటే మనం చేసిన క్రియల వలన కాదు, కానీ విశ్వాసం ద్వారానే దేవుని యందు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి నీతిమంతులు విషయం మనం జ్ఞాపకం చేసుకునటము ఆశీర్వాదకరం అన్నారు. ఇప్పుడు అమ్మ విజయ గారి యొక్క జీవితం గురించి మరి కొంత జ్ఞాపకం చేసుకోవడానికి అందరు చేరారు. కానీ బహుశా మీరు మాట్లాడేటప్పుడు నేను ఉండదేమో, మీరు రికార్డ్ చేస్తే కనుక నేను వింటాను అమ్మ గురించి. నాకు అనుకోకుండా ముందుగానే నిర్ణయించబడిన మీటింగ్ ఉంది కాబట్టి దాని కొరకు వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ సందర్భంలో ఇంకొన్ని వచనాలు చూస్తాం. ఐజయా 57 1-2 వచనాలు. యెషయా 57 1-2 వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దాన్ని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు, తమకు సూటిగా ఉన్న మార్గంన నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. ఇక్కడ ప్రభు ఆ కాలంలో కూడా, యెషయా కాలంలో కూడా అనేక మంది నీతిమంతులు భక్తులు మరి చనిపోతూ ఉంటే మనలాగే ప్రశ్న వేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ప్రభువే డైరెక్ట్గా ఏమంటున్నాడంటే, మరి వారిని ఎందుకు తీసుకెళ్తున్నాననే సంగతిని మీరు ఆలోచించండి. ఎందుకనంటే రాబోయేటటువంటి కీడును చూడకుండా మరి తర్వాత వారు విశ్రాంతిలో ఉండటానికి తీసుకొని వెళ్తున్నాను అన్నాడు. ప్రకటన 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా ఉంటిమి. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెబుతున్నాడు. అంటే మన యొక్క క్రియలు, ప్రభువులో మనం చేసిన క్రియలు మనకంటే ముందు ప్రభు దగ్గరికి వెళ్తాయి అని అన్నాడు. కాబట్టి క్రియలు చాలా ప్రశస్తమైంది. ఈవెన్ చివర రాబోయేటటువంటి నూతన భూమి నూతన ఆకాశం సందర్భంలో కూడా ప్రకటన 21వ అధ్యాయంలో మరి అప్పుడు 3వ వచనం నుండి, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారికి తోడై ఉండి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం వింటిని. అంటే యెషయా కాలం, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి సత్యం, మరి తర్వాత దాన్ని నిర్ధారణ చేస్తూ ప్రకటన 14లోను, మరి తర్వాత అది యాక్చువల్గా 1000 ఏళ్ల పరిపాలన కాలము కంటే ముందు ఉండేటటువంటి అంశం. దాని తర్వాత నూతన భూమి నూతన ఆకాశంలో కూడా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఒక రోజున భక్తులందరూ కూడా విశ్రాంతి నెమ్మది పొందటానికి దేవుడు కొనిపోతున్నాడు. ఈ లోకంలో ఉండేటటువంటి కీడును చూడకుండా తీసుకెళ్తున్నాడు అన్నాడు. ఎగ్జాంపుల్గా అర్థం చేసుకోవాలంటే బ్రదర్ భగత్ సింగ్ గారు
ఆయన యొక్క పరిచర్య మరి 40 సంవత్సరాలు ఇండియాలో ఆయన చేసిన తర్వాత చివర నేను అనుకుంటా 15 సంవత్సరాల వరకు ఆయన అనారోగ్యంతో బాధపడుతూ పార్కిన్సన్స్ డిసీజ్ ఉండేది అతనికి. చాలామందికి ప్రశ్న, కొంతమంది ఆయన ఉండాలా, ప్రభువు రాకడ వరకు వస్తాడని కొంతమంది నమ్మకం. కానీ అన్ని సంవత్సరాలు శ్రమ పడిన తర్వాత తిరిగి ప్రభు తీసుకెళ్ళిపోయాడు. అయితే 15 సంవత్సరాలు శ్రమ పడ్డాడు ఎందుకు మరి? ఆయన భక్తుడే కదా అని అంటే, భక్తులైన వారి యొక్క జీవితంలో దేవుడు ఏదైతే సంపూర్ణత అనేటటువంటి కార్యం చెయ్యాలో అది జరగవలసిన దానికి యొక్క కొనసాగింపులోనే ఇలాంటి అనారోగ్యముతోనో లేకపోతే శ్రమలతోనో ఇతరత్ర వేరే విధాలుగా మనం శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనలో జరగవలసినటువంటి ఆత్మీయ సంపూర్ణత అనే కార్యం ప్రభు చేస్తాడు. బికాస్ శాంక్టిఫికేషన్, దట్ ఈస్ కాల్డ్ శాంక్టిఫికేషన్ ఇన్ ఇంగ్లీష్, అంతరంగిక పరిశుద్ధీకరణ అంటాడు. వితౌట్ శాంక్టిఫికేషన్ వీ కెనాట్ సీ గాడ్. ఇది ఎందుకు అవసరం అనంటే, దేవుని చూడాలి, ప్రభువును చూడాలి అంటే మాత్రం మనలో ఆంతరంగిక పరిశుద్ధీకరణ కలవాలి. ఈ ఆంతరంగిక పరిశుద్ధీకరణ ప్లస్ ప్యూరిటీ, ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్ అండ్ ప్యూరిఫై అవర్ సెల్స్, మనము పవిత్రంగా ఉండడానికి మనం చేయాల్సినటువంటి పని. కానీ శాంక్టిఫికేషన్ అనేది దేవుడే చేస్తాడు. అందుకే ఆ సిక్నెస్ అనేది బ్రదర్కి సంభవించింది. అలాగా ఇప్పుడు యోబు జీవితంలో కూడా అనేక మరి ఐ డోంట్ థింక్ ఈవెన్ ఇట్ ఈస్ 1 year, బట్ చాలా కాలం అతను సఫర్ అవుతూ వచ్చాడు. వై? బికాస్ దట్ శాంక్టిఫికేషన్ అయిన తర్వాతనే ఇప్పుడు నేను నా కళ్ళతో నేను చూడగలుగుతున్నాను అన్నాడు ఆయన. సో దేవుని చూడటానికి ఈ శాంక్టిఫికేషన్ కార్యం అవసరం. సో భగత్ సింగ్ గారు అప్పటికి చనిపోయారు. ఇక అక్కడ ప్రశ్న ఏంటంటే, ఆ చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ సంఘంలో అనేకమైనటువంటి విభజనలు వచ్చాయి, అనేకమైనటువంటి గొడవలు పడుతున్నారు. వాళ్ళ మధ్య వాళ్ళ ఆస్తి గురించి, డబ్బు గురించి, మరి తర్వాత రకరకాలుగా వాళ్ళలో ఉన్నటువంటి పెత్తనం గురించి, అధికారం గురించి జరుగుతున్నాయి. ఇవన్నీ కనుక అసలు భగత్ సింగ్ గారు బ్రతికి ఉంటే చూస్తే ఆయన ఎట్లా ఉండేది? యూ వుడ్ హావ్ ఫెల్ట్ వెరీ బ్యాడ్ కదా. అయ్యో ప్రభువా, ఇది చూడకుండా నన్ను తీసుకొని పోయి ఉంటే బాగుండును అన్నాడు. కాబట్టి భక్తునికి అలా తీసుకెళ్ళక ముందు శాంక్టిఫికేషన్ కూడా జరిగింది. ఈ అనేకులు మనం సిక్ అవుతే మనం ఏమనుకుంటామంటే, వాళ్ళు ఏం పాపం చేశారో అని అనుకుంటాం. పాపం చేయాల్సిన అవసరం లేదండి. పాపం చేస్తే పశ్చాత్తాపడతారు, దానికి క్షమించడానికి ఎప్పుడు సిద్ధ మనస్సు కలిగి ఉంటాడు ప్రభు. సో ఆరంభంలో ఒకవేళ ఏదైనా మనకు సిక్నెస్ వస్తే మనం ప్రార్థన చేయటం అవసరం. ప్రభువా, మరి నాలో ఏదైనా తప్పు ఉందా, పొరపాటు ఉందా, దాన్ని సరి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ కనుక అదే కనుక కారణమైతే తాత్కాలికంగా వెంటనే మళ్ళీ బాగవుతుంటారు. సో ఈ మధ్య నేను ఒక స్టేట్మెంట్ చూశాను వాట్సాప్లో, అది బాగా అనిపించింది. సింపుల్ ట్రూత్ చాలా బాగా రాశారు. భక్తి కలిగి చనిపోయారు అంటే అర్థం వారు చేయాల్సిన పని, సేవ అయిపోయింది. భక్తి కలిగి మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే అర్థం మనం చేయాల్సిన పని, దేవుని సేవ ఇంకా మిగిలి ఉంది. భక్తి లేకుండా చనిపోయారు అంటే అర్థం మారటానికి వారికి ఇవ్వబడిన అవకాశాలు అయిపోయాయి. భక్తి లేకుండా ఇంకా బ్రతికి ఉన్నారంటే అర్థం దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడని అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఏ సింపుల్ ట్రూత్. చాలా బాగా బ్రదర్ ఎవరో రాసి పంపించారు, ఆయన పేరు కూడా లేదు చెప్పడానికి కనుక. బట్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ప్రతిదీ కూడా నేను వాక్యంతో దాన్ని చూడాలని అనుకున్నాను. సో ఈ సందర్భంలో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనకు మార్నింగ్ అంటే కొంచెం బాధ కలుగుతుంది, మన యొక్క బంధువులు, మన యొక్క తల్లి తండ్రి వెళ్ళిపోయినప్పుడు. బట్ ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోవాల్సిందే మనం కదా. కానీ దేవుడు మనకంటే మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అని మనము తలంచుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశంలో వేరుగుంటాయి, మన ఆలోచనలు వేరుగుంటాయి. అంతేకాకుండా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వదిలిపెట్టినటువంటి పనిని క్యారీ చేయడానికి కూడా ప్రభు తీసుకెళ్తాడు. ఇక వాళ్ళు ఉన్నంత వరకు కింద వాళ్ళు అసలు ఎదగరు. దే డోంట్ టేక్ సో మచ్ ఇంట్రెస్ట్ ఇన్ క్యారింగ్ ఆన్ ది వర్క్ ఆఫ్ గాడ్. నౌ టుడే మై మెయిన్ థాట్ ఈస్, వాట్ హ్యాపెన్స్ వెన్ డెత్ టేక్స్ ప్లేస్? మరణము సంభవించినప్పుడు అసలు ఏమి జరుగుతుంది అనే అంశాన్ని ప్రసంగిలో సొలొమోను చాలా చక్కగా దాన్ని వివరించాడు. సో ప్రసంగి 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయంలో అసలు యాక్చువల్గా
11 చివరిలో 9వ వచనంలో ఏమంటాడంటే, యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చున్న జ్ఞాపకం ఉంచుకొనుము. యవనస్తుడి గురించి మాట్లాడతాడు 11:9. సో ప్రసంగి 11:9లో ఉంది ఆ మాట. సో ఇక అక్కడి నుంచి లేత వయస్సు నడిప్రాయం గతించిపోవునే గనుక నీ హృదయంలోని వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. అంటే వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్స్ అని యవనస్తులు నీ ఇష్టం, వాట్ ఎవర్ యూ వాంట్ టు ఎంజాయ్ యూ ఎంజాయ్. బికాస్ సొలొమోన్ చరిత్ర చూస్తే కనుక ఈ సేస్ నా కన్ను ఏది ఆశించిందో చేశాను, నథింగ్ కెన్ సాటిస్ఫై అస్. దానికి ఒక కారణం ఉన్నది, ఎందుకు సాటిస్ఫై అవ్వదో ఆ కారణం ఉంది. సరే చూస్తాం ఇప్పుడు. సో ఇక్కడ 12వ అధ్యాయం బిగినింగ్ నుంచి కూడా బాల్యం నుంచి మొదలు పెడితే ముసలి వయస్సు మరణానికి వచ్చే వరకు సంగతులన్నీ చెప్పబడ్డాయి. అవన్నీ నేను వివరించను. కానీ 5వ అధ్యాయంలో 5వ వచనం, ప్రసంగి 12:5. ఐ థింక్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ఏ వెరీ ఇంపార్టెంట్ అండ్ డీప్ ట్రూత్. సో దయచేసి మీరు ఏమంటారు అటెంటివ్గా వినాలని కోరుతున్నాను. వర్స్ 5 సెకండ్ పార్ట్లో, ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోవుచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. ఒకడు అంటే ఇట్ ఈస్ సోల్ యాక్చువల్గా. రెండవది 6వ వచనం, వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కొండ పగిలిపోవును, బావిద్ద చక్రం పడిపోవును, మన్నైనది వెనకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. కాబట్టి మనుష్యుడు ఆత్మ ప్రాణ దేహం అనేటటువంటి 3 అంశాల చేత మరి సృష్టించబడ్డాడు. ఇది మనుష్యుడికి మాత్రమే ప్రత్యేకత. అందుకే మ్యాన్ ఈజ్ నెక్స్ట్, అంటే దేవదూతల కంటే తక్కువ సృష్టి కానీ చాలా ప్రశస్తమైన వాడు. అయితే క్రీస్తునందు రక్షణ పొందినటువంటి వారు సృష్టి అంతటిలో ప్రథమ ఫలం అన్నాడు యాకోబు. సృష్టి అంతటిలో ప్రథమ ఫలం. దట్ మీన్స్ ఈవెన్ సోలార్ ప్లానెట్స్ అండ్ దెన్ స్టార్స్ అండ్ ఏంజిల్స్ కంటే కూడా వీఆర్ సూపర్. ఇట్స్ అన్ అస్టానిషింగ్ ట్రూత్ యాక్చువల్గా చెప్పాలంటే కనుక. వెన్ క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్, ఆయన కేవలం భూమిని మాత్రమే పరిపాలించడు, ఆయన ఈజ్ గోయింగ్ టు రూల్ ద హోల్ యూనివర్స్. సో గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద పీపుల్ హూ కెన్ రూల్ అలాంగ్ విత్ హిమ్ ద హోల్ యూనివర్స్, నాట్ జస్ట్ ఎర్త్. ఎర్లియర్ ఐ యూజ్డ్ టు థింక్ ఓన్లీ ఎర్త్, హీ రూల్స్ ఫ్రమ్ హెవెన్స్ అని అనుకునేవాడిని. లేదు, నౌ దెర్ ఇస్ ఎ డిఫరెంట్ పాయింట్ విచ్ ఇస్ మెన్షన్డ్ ఇన్ హీబ్రూస్ ఓన్లీ. సో ఆ ఆస్పెక్ట్ నేను వెళ్ళను. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మానవుడు ప్రత్యేకమైన వాడు. అదే కనుక మానవుడి కంటే తక్కువ క్రమంలో ఉన్నటువంటి పశువులు, పక్షులు, తర్వాత సముద్రపు చేపలు, తర్వాత జంతువులు, వీటన్నిటికీ ఆత్మ లేదు, కేవలం జీవము అండ్ శరీరం మాత్రమే. ఆత్మ ప్రాణ దేహాలు మాత్రము కేవలము మనుష్యులకు మాత్రమే అనుగ్రహించబడింది. సో 3 అంశాలుగా పుట్టినటువంటి వ్యక్తి మానవుడు. అందులో మొట్టమొదటిగా ఒక బిడ్డ పుట్టాలి అని అంటే గనక, బిడ్డ కడుపులో గర్భములో ఉన్నప్పుడు ఆ పిండములోనికి దేవుడు ఆత్మను అనుగ్రహిస్తే తప్ప అది లైవ్గా ఉండదు. ఓకే, అంటే గర్భం వచ్చింది, ఇప్పుడు 2 నెలలు అయింది, 6 వారాలు అయింది, వాట్ ఎవర్ దే డిటర్మిన్. బట్ యాక్చువల్గా ఎప్పుడైతే బిడ్డలో టిక్ 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 అనే శబ్దం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు దేవుడు ఆత్మను అనుగ్రహించాడు. ఆత్మను అనుగ్రహించే వరకు ఏ బిడ్డ కూడా లైవ్గా పుట్టడం సాధ్యం కాదు. అందుకే ఒక బిడ్డ యొక్క తండ్రి ఆయనకు ఆత్మలకు తండ్రి అని పేరు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో దేవునికి ఆత్మలకు తండ్రి అని పేరు. ఎందుకు? ప్రతి బిడ్డ, ప్రతి వ్యక్తికి ఇండివిజువల్గా ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడు. సో దేర్ ఇట్ స్టార్ట్స్. ఆత్మ ప్రాణ దేహాల్లో ఆత్మ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది మనుష్య ఆత్మ, దేవుని ఆత్మ కాదు. లెట్ us బీ క్లియర్. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ హ్యూమన్ స్పిరిట్, నాట్ గాడ్ స్పిరిట్. ఈ యొక్క ఆత్మను దే కాల్ ఇట్ యాజ్ డైనామిక్ పవర్. అంటే ఆత్మ లేకుండా మనిషిలో చలనశక్తి రాదు. కాబట్టి ఆత్మ ద్వారా మాత్రమే ఆ వ్యక్తిలో ఉండేటటువంటి యాక్చువల్ పవర్, మూమెంట్ వచ్చేటటువంటిది. ఇక సోల్ అండ్ బాడీ, శరీరం అనేది వెలుపట ప్రపంచంతో మనము సంబంధం కలిగి ఉండడానికి.
ఈ యొక్క బాడీ అనేది లోపల ఉన్నటువంటి జీవము లేకపోతే సోల్ యొక్క డైరెక్షన్లో ఈ బాడీ పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సోల్ కంటైన్స్ మైండ్ విచ్ ఈజ్ అవర్ విజ్డమ్ ఆర్ ఇంటలెక్ట్, విల్ పవర్, ఇంటలెక్ట్ అండ్ మన ఇచ్ఛాశక్తి, తర్వాత ఎమోషన్స్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది సోల్. సో సోల్ యొక్క డైరెక్షన్స్ వల్లనే మరి బాడీ నడుస్తుంది. కాబట్టి బాడీ అండ్ సోల్ని రెండింటిని జతపరిచినటువంటి అంశం అనమాట. సో దే ఆర్ టుగెదర్. బట్ అన్లెస్ ద స్పిరిట్ కమ్స్ ఇన్ ఎ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ అలైవ్. నా హిందూ సిద్ధాంతానికి వస్తే కనుక వాళ్ళు ఆత్మ ప్రాణ దేహాలు 3 ఉన్నాయి అన్నారు. వాళ్ళు కేవలం ఆత్మ అండ్ బాడీ అని 2 లెక్క పెడతారు. ఆత్మ జీవము ఈ రెండు అంశాలు ఉన్నాయి, ఒక్కటి కాదు అనేటటువంటి సత్యం బైబిల్లోనే ఉంది. అందుకే అక్కడ కొన్ని విషయాల్లో వాళ్ళకి అర్థం కానటువంటి విధంగా వాళ్ళు సిద్ధాంతాలను ఏర్పాటు చేశారు. బట్ హియర్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్, వెరీ గుడ్ థాట్ ఈస్ గివెన్ హియర్. సో ఆత్మ ప్రాణ దేహాలు. నౌ వెన్ ఇట్ కమ్స్ టు soul is fastened together with body with a silver cord. Okay, I will come to the silver cord, what it is అనేది. ఇప్పుడు ఈ మూడు అంశాలు మనలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మరణము సంభవిస్తుందో, నౌ ఐ టాక్డ్ అబౌట్ ద బర్త్ నుంచి ఇక మిగతా కాలం అంతా ఎందుకు ఉంచాడు అసలు? వై డిడ్ వి కమ్ టు దిస్ వరల్డ్? అసలు మనం ఇక ఎందుకు వచ్చాం చూడాలంటే దాని గురించి మనము దేవుని అన్వేషించి ఆయనను కనుగొని ఆయనను ఆరాధన చేస్తూ ఆయన సేవ చేస్తూ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. సరే, అన్వేషణ ఎందుకు? ఎలాగ అన్వేషణ చేస్తాడు? అసలు ఏమి తెలియనోడు, అసలు దేవుని గురించి తెలియనోడు ఎలా చేస్తాడు అనేటటువంటి అంశానికి వస్తే కనుక, మొట్టమొదటగా ఆదాము సృష్టించబడినప్పుడు దేవుని యొక్క మహిమతో అతను చుట్టూ కూడా దేవుని మహిమ చేత కప్పబడ్డాడు. అందుకే పాపము వలన దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయాడు అన్నాడు. ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో ఆ యొక్క మహిమ అనేది తొలగించబడింది. మహిమ తొలగించబడిన తర్వాత తన చుట్టూ తనకి వస్త్రాల్లాగా మహిమ అనేది చుట్టూ ఉండేది. ఎప్పుడైతే వస్త్రాలు ఆ యొక్క మహిమ వెళ్ళిపోయిందో, దెన్ హీ ఫెల్ట్ ఈజ్ నేకెడ్. సో 3 things హ్యాపెండ్. వన్ ఈజ్ మహిమ పోయింది, రెండవది దేవునితో సంబంధం కట్ అయింది, మూడవది పాపంలో పడ్డాడు, హృదయములో ఖాళీతనం ఏర్పడింది. వన్ ఈజ్ హీ లాస్ట్ ద గ్లోరీ, సెకండ్ ఈజ్ దెర్ ఇస్ ఎంప్టీనెస్ ఇన్ హార్ట్. సో ఈ దేవుని యొక్క ఆత్మ, మనుష్యుని యొక్క ఆత్మ, మనుష్యుని చూడండి, అంటే దేవుడు ఏమన్నాడు? మన సారూప్యంలో అన్నాడు. దేవుని యొక్క సారూప్యం ఏంటి? ఆత్మస్వరూపి దేవుడు. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మనుష్యుణ్ణి ఆత్మ రూపంలో చేశాడు. కాబట్టి మనుష్యుల్లో ఉన్నటువంటి ఈ ఆత్మ తన సృష్టికర్త అయినటువంటి ఆత్మ అయినటువంటి దేవుణ్ణి అన్వేషిస్తుంది. దెర్ ఇస్ అన్ ఇన్నర్ డిజైర్. అన్లెస్ దట్ మీట్స్ ద క్రియేటర్, ఇట్స్ నాట్ సాటిస్ఫైడ్. కొంతమంది ఏమనుకుంటారంటే మెటీరియల్ వరల్డ్ ద్వారా ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పేసి చాలా మనము చేసుకుంటాం. సొలొమోను, అందుకే సొలొమోన్ అన్న 2వ అధ్యాయం, ఇఫ్ ఐ గో దేర్ ఐ విల్ మిస్ మై టైమ్, అందుకోసం ఐఎమ్ నాట్ గోయింగ్. సొలొమోన్ చాప్టర్ 2లో ఏమంటాడంటే, ఐ హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్. ఇక ప్రపంచంలో ఎవరెవరు ఏమేమి ఎంజాయ్ చేయాలో ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్. ఐ హ్యాడ్ పనివాళ్ళు ఉన్నారు, గాయకులు ఉన్నారు, గార్డెన్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, రాజభవనాలు ఉన్నాయి, పెద్ద పెద్దగా అన్నీ చేశాను నేను. ఇక కొంతమంది సెక్స్ మాత్రమే సుఖం అనుకునేటటువంటి వాళ్ళకి నేను ఎన్నో మందిని పెళ్లి చేసుకున్నానయ్యా. బట్ చివరికి వచ్చింది ఏమంటాడు తెలుసా? ఇదంతా వేస్ట్. ఇట్ కుడ్ గివ్ హిమ్ సాటిస్ఫాక్షన్. హి సేస్ ఇట్ ఈస్ నాట్. మెటీరియల్ కెనాట్ గివ్ అస్ సాటిస్ఫాక్షన్ అన్లెస్ వి మీట్ గాడ్. తిరిగి ఆ మహిమను పొందుకోవటానికి, దేవుని చేరటానికి తన కుమారుడిని పంపించాల్సి వచ్చింది. సో వాట్ ఈస్ ద ప్రివిలేజ్ వీ హ్యావ్ ఆల్ బిలీవర్స్? ఇట్ ఈస్ టు గో బ్యాక్ టు గాడ్ అగైన్, టు మీట్ అవర్ క్రియేటర్. మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే దేవుడు మనుష్యుని కలుసుకునేది సాధ్యం కాదు, ఇంపాసిబుల్. పాపి అనేటువంటి మానవుడు దేవుణ్ణి చేరటం సాధ్యం కాదు. ఆ దేవునికి మానవుడికి మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు ఎవరు లేరు. యోబు అంటాడు, ఓ దేవా,
నేను నా గురించి నీకు చెప్పుకోవడానికి నీకు నాకు మధ్యవర్తి ఎవరున్నారయ్యా అంటాడు ఆయన ఒక చోట. ఒకవేళ మధ్యవర్తి ఉంటే బాగుండును, నా తరఫున ఆయన వకాలతా పుచ్చుకొని మాట్లాడగలడు. ఆయన ఏదైతే మాట్లాడాడో తర్వాత కాలంలో దేవుడు యేసుక్రీస్తును మధ్యవర్తిగా పంపించాడు. ఈ లోపల మనుష్యుడు తన సొంత ప్రయత్నాలు చేస్తున్నాడు దేవుని దగ్గరికి ఎక్కడానికి. ఇట్స్ నాట్ పాసిబుల్. హౌ మెనీ ఎఫర్ట్స్, హౌ మెనీ సిద్ధాంతాలు, ఎంతమంది దేవుళ్ళు దేవతలు సృష్టించుకున్నారు వాళ్ళ యొక్క రూపం ప్రకారం. బట్ నోబడీ ఈజ్ ఏబుల్ టు రీచ్ గాడ్. ఇట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ టు గాడ్ టు మేక్ ఇట్ పాసిబుల్ దట్ వీ షుడ్ రీచ్ హిమ్. అందుకొరకే దేవాతి దేవుడు తన కుమారుడు తన యొక్క అంశంలో ఉన్నటువంటి కుమారుడుగా ఉన్నటువంటి ఆ దేవుడే కిందికి వచ్చి దేవునితో మధ్యవర్తిత్వం చేయాల్సి వచ్చింది. ఆయన లేకపోతే ఈరోజు మనకి అవకాశమే లేదు. నౌ వీ హ్యావ్ దట్ గ్రేట్ ప్రివిలేజ్ దట్ నాట్ ఓన్లీ అవర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. పాపము వలన వచ్చు జీతము మరణం, ఆ మరణం నుంచి తప్పించాడు. రెండవది ఏంటంటే పాపం వలన దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయారన్నారే, తిరిగి ఆ మహిమను ఇవ్వటానికే మరి ఈ యొక్క మధ్యస్థ మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తు, అందుకోసమే ఇప్పుడు కూడా ప్రభు ఏమంటాడంటే మీకు వస్తు సముదాయము మీకు దట్ విల్ నాట్ గివ్ యూ తృప్తి ఇవ్వనే ఇవ్వదు. చూడండి లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయం 19వ వచనం. చాప్టర్ 12 వర్స్ 19. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందనుకొని అన్నాడు. ఈయనకు పంట బాగా వచ్చిందండి, సమృద్ధి అయిన పంట వచ్చింది. యాక్చువల్గా ప్రీవియస్ స్టోరీ చూస్తే కనుక ఆ పంట బాగా వచ్చినప్పుడు అసలు దానికంటే ముందు ఇంకా వెళ్తే కనుక ఒక అతను వచ్చి నాకు మా అన్నకి ఆస్తి ప్రాబ్లం ఉంది, వచ్చి కొంచెం మా యొక్క జగడను తీర్చండి అంటే ఆయన అంటాడు ఎవరైనా నన్ను అపాయింట్ చేసింది అంటాడు. ఈ డిడ్ నాట్ టేక్ ఇంట్రెస్ట్. బట్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఈ సేస్ ఆయన ఏమంటాడంటే ఈ యొక్క ఉపమానాన్ని చెప్తూ వచ్చాడు. ఒక వ్యక్తి చాలా పంటలు వచ్చాయి, బాగా పండింది. అండ్ he said, now what to do? All store is full. We don't have store. Now also what is happening to people? You go on buying. నెక్స్ట్ ఏం కావాలా? ఈ స్టోరింగ్ సరిపోతలేదు, ఫ్రిడ్జ్ సరిపోతలేదు, ఇంకొక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, లేకపోతే ఇంకొక స్టోర్ రూమ్ కావాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి. మనిషి బతకడానికి ఎంత కావాలండి? ఒక బెడ్రూమ్ ఒక సింపుల్గా ఉంటే చాలు. సరే 2 బెడ్రూమ్లు అనుకున్నాం, 2 పోయింది, 3 బెడ్రూమ్లు అయింది, 4 బెడ్రూమ్లు అయింది, 5 అయినా సరిపోదు. బికాస్ ద మెటీరియల్ ఈజ్ యూఆర్ గోయింగ్ ఆన్ పుట్టింగ్. దిస్ మ్యాన్ సేస్ ఐ వాంట్ టు, ఇవన్నీ తీసేసి మళ్ళీ కొట్లు పెద్దవి నేను నిర్మించుకుంటాను అన్నాడు. అప్పుడు అన్నాడు ప్రభు, ఒరే వెరివాడా, ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడంటే, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు, నీ సిద్ధపరిచిన ఎవరి అని అగునన్నాడు. దేవుని ఎరడ ధనవంతుడు కాక తన ఒకరికే సమకూర్చువనుడు అలాగే ఉండునని చెప్పాను. ఇంకొక మాట ఏమంటాడంటే, ఆయన్ని ఈ మాట మాట్లాడుతూ he says verse 15 ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించుట వానికి జీవమునకు మూలము కాదు. నీ కలిమి విస్తరిస్తుంటే నువ్వు ఎంతన్నా సామాన్లు, పెద్ద ఇల్లు కట్టుకో, 10 కార్లు కొనుక్కో, 10 ఇండ్లు కట్టుకో, దట్ విల్ నాట్ గివ్ యూ సాటిస్ఫాక్షన్. నో, తృప్తి రానే రాదు. ఇట్స్ నాట్ అన్నాడు అని ఎగ్జాంపుల్ ఆయన చెప్పాడు. కాబట్టి మనం అంతా ఏంటంటే వీఆర్ గోయింగ్ ఆన్ మేకింగ్ దిస్ ఎఫర్ట్, బట్ ఈ సేస్ నో. సో వన్ డే ద లార్డ్ ఈజ్ గోయింగ్ టు కాల్. అక్కడ అన్నాడు, వెర్రివాడా, ఈరోజు నిన్ను నీ ప్రాణం అడుగుతున్నారు. అంటే ఎవరనేది? దేవదూతలు అనమాట. గాడ్ అపాయింటెడ్ టైంలో దేవదూతలకి ఆ యొక్క కమాండ్ ఉంటుంది, దే విల్ టేక్ ది లైఫ్. ఓకే, నా అది జరిగినప్పుడు ఇక్కడ ప్రసంగి 12కు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం మనం. జరిగినప్పుడు ఏమవుతుందంటే, వెన్ డెత్ కమ్స్ ఇట్ విల్ బి డిస్ఇంటగ్రేటెడ్. 3 కూడా విడిపోతాయి. అక్కడ ఏం విడిపోతాయండి? ఆత్మ, ప్రాణం, దేహం కదా. సో ఇక్కడ 3 డిస్ఇంటిగ్రేట్ అయినటువంటి సందర్భాన్ని మాట్లాడుతూ మొట్టమొదటిగా ఆత్మ గురించి మాట్లాడతాం. ఆత్మను దేవుడిచ్చాడు కదండి. అండ్ హీ హెస్ గాట్ రైట్ టు కాల్ బ్యాక్. అందుకొరకు భూలోకంలో మనకు తల్లిదండ్రులు ఉన్నా కూడా మనకంటే ముందుగా పరలోకపు తండ్రి ఉన్నాడు.
మనం ఈ దేవుడు ఏం చేశాడంటే భూలోకంలో తల్లిదండ్రులను గౌరవించడం నేర్పించాడు. ఎందుకు? తద్వారా పరలోకపు తండ్రిని మనం ఎలాగో ప్రేమించాలో ఆయన నేర్చుకోవడానికి ఏర్పాటు చేశాడు యాక్చువల్గా. దెన్ ఆయన హీ కెన్ కాల్ బ్యాక్ ద స్పిరిట్. డోంట్ థింక్ దట్ సంబడి విల్ డై, ఏదో వాళ్ళంతటా వాళ్ళు, అరే డాక్టర్లు చేశారండి, లేకపోతే వాళ్ళు చేశారండి, వీళ్ళు చేశారండి, ఇదంతా కానే కాదు. నథింగ్ అన్లెస్ ద లార్డ్ కాల్స్. అందుకోసం కొంతమంది ఏమంటారు, అది ఐసీయూలో ఉండి వాట్ యూ కాల్ దట్, కోమాలో వెళ్ళిపోయి కొంతమంది సంవత్సరం కూడా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యాక్చువల్లీ. అన్లెస్ ద లార్డ్ కాల్స్ బ్యాక్ ద స్పిరిట్, పర్సన్ విల్ నాట్ డై. సో వెన్ హీ కాల్స్ బ్యాక్, అది మూడు కూడా డిసింటిగ్రేట్ అయిపోతాయి అక్కడ. కాబట్టి మొట్టమొదటిగా ఆ ఆత్మ గురించి మాట్లాడితే ఇక్కడ ఏమన్నాడు 7వ వచనంలో, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. దేవుని యొద్దకు పోవును, దేవుని లోపలికి కాదండి. దిస్ ఈజ్ అనదర్ హిందూ సిద్ధాంతం, గుర్తుపెట్టుకోండి. ఆత్మ పరమాత్మలో లీనమైపోతుందని వాళ్ళ యొక్క సిద్ధాంతం. ఆత్మ పరమాత్మలో ఎప్పుడు లీనం కాదు. ఆత్మ దేవుని యొద్దకు పోవును అంటే దేవుని యొద్ద ఒక స్థలంలో, ఒక స్టోర్ హౌస్లో ఉంటుందని అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఆల్ ది స్పిరిట్స్ ఆర్ డిపాజిటెడ్ ఎట్ సమ్ రెస్పెక్టివ్ ప్లేసెస్. ఓకే, బికాస్ ద స్పిరిట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. నా ఇక్కడ 6వ వచనంలో కనుక 5వ వచనంలో చూస్తే, ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకుపోచున్నాడు. ఒకడు అంటే సోల్, వ్యక్తి, మనుష్యుడు, పర్సన్. సోల్ ఈజ్ ది యాక్చువల్ పర్సన్, ఇట్ ఈస్ నాట్ ద స్పిరిట్, ఇట్ ఈస్ ది సోల్. బట్ సోల్ అండ్ స్పిరిట్ విల్ బి కంబైన్డ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడు ఒకడు నిత్యమైన ఉనికి పట్టుపోతున్నాడు తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో గోయింగ్ టు ఏ లాంగ్ హోమ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ హోమ్, ఇట్ ఈస్ ఫార్ సమ్ టైమ్ అంటిల్ ఏ పర్సన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ బ్యాక్ టు సమ్ అదర్ ప్లేస్. ఓకే, సో వ్యక్తి యొక్క జీవము లేకపోతే సోల్ నిత్యమైన ఆ ఉనికి పట్టుకు వెళ్తుంది. అదే మనం చూస్తే 16వ అధ్యాయం లూకా సువార్తలు కనుక చూస్తే, ఆ సోల్ ఎక్కడికి వెళ్ళిపోయింది? దరిద్రుడు కానీ భక్తిపరుడైనటువంటి లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? విశ్రాంతి స్థలానికి వెళ్ళిపోయాడు, పరదేశంలోనికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు మరి చాలా శ్రమ పడేటటువంటి స్థలానికి వెళ్ళాడు. కానీ వాళ్ళిద్దరు కూడా చూడొచ్చు. అంటే సోలికల్ స్టేజ్లో, ఏ స్టేజ్లో నుంచి ఈ యొక్క మనము స్థితి ఇక్కడ ముగిస్తామో అక్కడ మళ్ళీ కనబడతారు. ఓకే, దాని తర్వాత 6వ వచనంలో, ఇక వాని నిమిత్తం ప్రలాపించేవారు వీధుల్లో తిరుగుతున్నారు. అందరూ ఏడుస్తుంటారు. ఇక్కడ ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు, ఇక్కడ అందరూ ప్రలాపిస్తున్నారు. 6వ వచనం, వెండి తాడు విడిపోవును. వెండి తాడు వెండి స్పీక్స్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు యొక్క ప్రాణానికి 30 వెండి నాణాలు ఇచ్చాడు. ప్రాణం యొక్క ధర విలువ కట్టారు 30 నాణాలు, వెండి నాణాలు. సో వెండి స్పీక్స్ ఆఫ్ దట్. Now 1 Samuel chapter 25 verse 29. 1 Samuel chapter 25 verse 29. ఇది దావీదుకి అబీగయలు చెప్పినటువంటి మాట. ఇక్కడ ఈమె చాలా మంచి భక్తురాలు. ఆమె ఇచ్చినటువంటి సలహాను మరి వెంటనే దావీదు తీసుకున్నాడు. నిన్ను హింసించుటకై నీ ప్రాణం తీయుటకై ఎవడైనా ఉద్దేశించినట్లా నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో కట్టబడును. ప్రాణం ఎక్కడ కట్టబడిందండి? ఒక జీవపు మూటలో కట్టబడి ఎవరి దగ్గర ఉంది? యెహోవా దగ్గర ఉంది. ఇక నూతన నిబంధనలో వస్తే కనుక కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీ 3:3. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. ఇప్పుడు రక్షించబడిన వారి యొక్క జీవము దేవుని యొద్ద దాచబడింది. అక్కడ కూడా ఆయన భక్తుడే, దావీదు కూడా. అందుకోసం ఏమంటాడంటే, యెహోవా యొద్ద నీ యొక్క ప్రాణము జీవపు మూటలో కట్టబడింది. ఇప్పుడు ఏంటంటే, ఈ యొక్క జీవము లేకపోతే ప్రాణము లేకపోతే సోల్ అనేటటువంటి గ్రీక్ వర్డ్, యాక్చువల్గా ఇంగ్లీష్లో సోల్ అండ్ ఇట్ ఈస్ సుఖే ఈజ్ ది గ్రీక్ వర్డ్. ఆ ప్రాణానికి లేకపోతే ఆ జీవానికి ప్లస్ బాడీకి అదృశ్యమైన విధంగా కట్టబడింది. దెర్ ఇస్ ఎ బైండింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్.
కనుక ఈ వ్యక్తి ఎప్పుడైతే ఆత్మ పిలువబడుతుందో ఆ టైంలో ఏమవుతుందట, ఇట్ ఈస్ కాల్డ్ అన్టైయింగ్ ఆఫ్ కార్డ్, సిల్వర్ కార్డ్. అంటే ఆ మూటలో సంథింగ్ లైక్ కార్డ్, ఇట్స్ ఓన్లీ జస్ట్ ఒక రూపాంతరం అంతే అది యాక్చువల్గా. సో మన ప్రాణం ఎక్కడో ఉంది, దేవుని యొద్దనే ఉంది, కానీ ఒక మూటలో ఉంది, దాన్ని అంటై చేయడం అనమాట. సిల్వర్ కార్డ్ స్పీక్స్ ఆఫ్ ది సోల్. అయిపోయిన తర్వాత బంగారు గిన్నె పగిలిపోను. బంగారం అనేది దేవునికి సూచన, దేవుని యొక్క క్యారెక్టర్కి సూచన. కాబట్టి ఆత్మ దేవుని యొక్క రూపము కాబట్టి ఆత్మ బంగారు గిన్నె లాంటి ప్రాంతంలో ఉన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఆ బంగారు గిన్నె పగిలిపోయినప్పుడు ఆత్మ అక్కడి నుంచి బయలుదేరుతుంది. వెన్ హీ గివ్స్ ఎ కాల్, దెన్ అన్టైయింగ్ ది సిల్వర్ కార్డ్, దెన్ ది స్పిరిట్ విల్ కాల్డ్ బ్యాక్. ఆ గిన్నెలోంచి వెళ్ళిపోయిన తర్వాత సో దెన్ మన్నైనది దార యొద్ద కుండ పగిలిపోను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమన్నాడు, కుండ స్పీక్స్ ఆఫ్ మట్టి కదా, మనమంతా మట్టితో చేయబడినటువంటి వాళ్ళం. కాబట్టి శరీరము మన్నైనది తిరిగి మన్నైపోవును అన్నాడు. సో శరీరానికి సూచన. ఆ యొక్క మంటి కుండలో దార యొద్ద కుండ పగిలిపోవును, అంటే కుండలో ఉన్నటువంటి వాటర్ యొక్క కుండ అంతా కూడా పగిలిపోతుంది అని అంటాడు. ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి హిందువులు చనిపోయిన తర్వాత వాళ్ళు శ్మశానంలో కాల్చినప్పుడు ఆ కార్యం చేసేటటువంటి ఆ వ్యక్తి వాళ్ళ కుమారుడు ఒక కుండ నిండా, మట్టి కుండ నిండా నీళ్లు తీసుకొని 3 రౌండ్స్ తిరుగుతాడు. 3 రౌండ్స్ తిరిగినప్పుడు ఒక రంధ్రం కొడితే ఆ కుండలో నుంచి వాటర్ బయటకు వస్తుంది. మళ్ళీ ఒక సెకండ్ రౌండ్ అయినాక మళ్ళీ ఒక సెకండ్ హోల్ కొడతారు. థర్డ్ రౌండ్ అయినాక థర్డ్ హోల్ కొడతారు. సో 3 అంశాలు వాళ్ళు తెలియకనే ఆత్మ ప్రాణ జీవము 3 కూడా విడిపోయిన సంగతిని తెలియకనే వాళ్ళు అక్కడ ప్రదర్శిస్తున్నారు. కాకపోతే దాంట్లో నుంచి వాటర్ స్పీక్స్ ఆఫ్ ద లైఫ్. సో లైఫ్ ఈజ్ నౌ గోయింగ్ అవే, గాన్ అవే. ఈ మట్టి కుండలో నుంచి, శరీరంలో నుంచి వెళ్ళిపోయింది అనే సూచనగా వాళ్ళు అక్కడ చూపిస్తాడు. ఇక్కడ కూడా ఏమంటాడంటే దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. చక్రం ఏమిటంటే మనకు యాకోబు పత్రికలో కాలచక్రం గురించి చెప్పబడింది. ప్రకృతి చక్రం అని అక్కడ రాయబడింది అనమాట. అంటే కాలచక్రములో వాటిలో ఉండేటటువంటి ఊరడి నీటి బుగ్గ, ప్రభువైన క్రీస్తు వారు ఏమన్నారు, నీరే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి లోపల నుంచి నీటి బుగ్గ ఊరుతుంది అన్నాడు. సో లైఫ్, డ్రాయింగ్ ఆఫ్ లైఫ్ అగైన్ ఇట్ స్టాప్స్ దేర్, సో ఇట్ ఎండ్స్ దేర్. సో ఇక్కడ ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆత్మ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కదా అని అంటాం. సో ఇది బోత్ బిలీవర్స్కి అన్బిలీవర్స్కి ఇద్దరికి కూడా సిమిలర్ యాక్షన్ జరుగుతుంది. అయితే రక్షించబడిన వ్యక్తికి రక్షణ లేనటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఎఫెసీ 1:13. ఎఫెసీ 1:13. Can somebody read? And you also were included in Christ when you heard the message of truth, the gospel of your salvation. When you believed, you were marked in him with the seal, the promised Holy Spirit. మార్క్ విత్ ద సీల్ అన్నాడు అక్కడ. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, అంటే క్రమం ఏంటి, దేవుని యొక్క వాక్యం వింటాం, రక్షణ సువార్త వింటాం, క్రీస్తునందు విశ్వాసం ఉంచి, సెకండ్ పార్ట్ విశ్వాసం ఉంచినప్పుడు వాగ్దానం చేసిన ఆత్మచేత ముద్రించబడతాం. దేవుని యొక్క ఆత్మచేత ఎందుకు ముద్రించబడతామనంటే, వాట్ ఈస్ ఏ ముద్ర? యాక్చువల్గా ముద్ర ఇండికేట్స్ ఓనర్షిప్. యాక్చువల్గా ఇప్పుడు ఒక హౌస్ కొన్నారనుకోండి, మీరు ఇక్కడ హౌస్ కొన్నారుగా, కొంటే ఏమవుతుంది, రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ పేరు మీద హౌస్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాని మీద ఒక స్టాంప్ వేస్తారు. ఇండియాలో వేస్తారు, మరి ఇక్కడ తెలియదు. ఇక్కడ కూడా వేస్తారా? తెలియదు, ఇండియాలో వేస్తారు. వెన్ ద స్టాంప్ ఈస్ పుట్, దట్ ఈస్ కాల్డ్ ఆథరైజ్డ్ రిజిస్ట్రేషన్. యాక్చువల్గా అందరు సంతకాలు చేసినా కానీ అగైన్ దే విల్ ఆస్క్, వితౌట్ స్టాంప్ ఉంటే స్టాంప్ లేదండి ఇది, హౌ టు బిలీవ్ అంటారు. సో ఈ స్టాంప్ స్పీక్స్ ఆఫ్ ది ఓనర్షిప్. ది ఓనర్షిప్ ఆఫ్ ది హౌస్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు సో అండ్ సో. అలాగే మనమందరము కూడా, ఈ లోకమంతా కూడా జన్మ ద్వారా సాతానులో పడి ఉంది. ద ఎంటైర్ వరల్డ్ లయత్ ఇన్ ది ఈవిల్ వన్.
అని 1 యోహాను 5వ అధ్యాయంలో ఉంది. సాతానులో పడి ఉంది అంటే హోల్ వరల్డ్ ఆల్ పీపుల్ ఆర్ ఇన్ సేటన్. కానీ ఎప్పుడైతే మనం యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించామో ఆ రోజు దట్ డే వాట్ హ్యాపెండ్? కొలాషియన్స్ 1:13 కొలాషియన్స్ 1:13 కొలస్సీ 1:13. ఆయన మనలను, ఆయన అంటే దేవుడు ఇక్కడ తండ్రి, ఏ రోజైతే మనం విశ్వాసం ఉంచామో యేసుక్రీస్తునందు ఆ రోజు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంటే దట్ డే హీ హెస్ రిమూవ్డ్ అస్ ఫ్రమ్ ద ప్రిజన్ ఆఫ్ సేటన్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో బిగ్ ట్రాన్స్ఫర్, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్ టుక్ ప్లేస్ యాక్చువల్లీ. ఫ్రమ్ one world we are removed and transferred into the other world. That day happened. ఆ టైంలో మన యొక్క ముద్ర వేశాడు. ఆ ముద్ర ఎందుకనంటే ప్రీవియస్ ఓనర్ సాతానుడు ఉన్నాడుగా, వాడికి ఎట్లా ఐడెంటిఫై చేయాలి, నా వాళ్ళు ఎవరు, నా జైల్లో ఉన్న వాళ్ళు వీరెవరు అని గుర్తుపెట్టడానికి యేసుక్రీస్తు ఆత్మ యొక్క ముద్ర కలిగిన వారంతా కూడా దేవుని యొక్క పిల్లలు అని వాడు ముట్టడానికి వీలు లేదు ఆ ముద్ర. సో అందుకొరకే ఆ ముద్ర ఎక్కడ వేస్తాడు అని అంటే మన ఆత్మలో, మనుష్య ఆత్మలో. దేవుని యొక్క ఆత్మ మన యొక్క ఆత్మ పైన ఇంప్రింట్ చేయబడుతుంది. ఈ ముద్ర ఎప్పటి వరకు ఉంటుంది? ఎఫెసియన్స్ చాప్టర్ 4:30. ఎఫెసియన్స్ 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎప్పటి వరకు అండి ఇది? విమోచనం అంటే ఏది? నాట్ ఎ డెత్. విమోచనం అని అంటే ఎప్పుడు అని అంటే ఫైనల్గా వెన్ వీఆర్ రిజరెక్టెడ్ అగైన్ టు హెవెన్స్, పరలోకానికి వెళ్ళటానికి నూతనమైన శరీరంతో ఎప్పుడైతే మనము విడుదల పొంది పోతామో అది విమోచనం. అప్పటి వరకు కూడా ముద్ర ఉంటుంది. సో దట్ మీన్స్ ఈ ఆత్మ ఇక్కడి నుంచి చనిపోయిన వారి యొక్క విశ్వాసుల యొక్క ఆత్మ, నీతిమంతుల యొక్క ఆత్మ సపరేట్గా దేవుని దగ్గర ఉంచబడుతుంది అదే ముద్రతో. నా వాట్ హ్యాపెన్స్ వెన్ టైమ్ కమ్స్, రిజరెక్షన్లో ప్రభుతో పాటు మరి ఆయనతో పాటు రాజ్య పాలన చేయటానికి మనల్ని దేవుడు పిలిచాడు. మన పిలుపు ఏంటంటే రక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం నరకము నుంచి విడుదల పొందడం అనేది ఒక అంశం. ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్. బట్ యాక్చువల్గా ఆయన అల్టిమేట్ పర్పస్ ఏంటంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో పాటు మనం రాజ్య పరిపాలన చేయాలని ఆయన యొక్క తలంపు. అందుకోసం ఐ డోంట్ నో, ఐ మిస్ ద పాయింట్ సమ్వేర్. వాట్ వాజ్ ద క్వశ్చన్? లాస్ట్ క్వశ్చన్ యు సెడ్. సో resurrection. Okay, talking about resurrection now. Revelation chapter 11 టైం వచ్చినప్పుడు ఇక్కడ ప్రకటన 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులు యెరూషలేములో సాక్ష్యం ఇస్తారు చివరి రోజులో. ఇచ్చిన తర్వాత మరి వారి యొక్క భయంకరమైనటువంటి ఆ కార్యములను బట్టి అక్కడ ఉన్నటువంటి వారు స్థానికులు హేట్ చేసి మరి సాతానుడు లేకపోతే ఏమంటారు అంత్యక్రీస్తు వచ్చి మరి వాళ్ళని చంపేస్తారు. చంపిన తర్వాత 3.5 దినాలు యెరూషలేములో వాళ్ళు చావకుండా, సమాధి చేయబడకుండా అట్లా ఉంటారు. 3.5 దినాలు అయిన తర్వాత ప్రకటన 11వ అధ్యాయం 11వ వచనంలో, అయితే ఆ 3.5 దినములు అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు ఊని లేచిరి, వారిని చూచిన వారు మిగుల భయము కలిగెను. 12 అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరముతో తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమై పోయిరి. అంటే పరలోకానికి ఎట్లా ఆరోహణమవుతారండి? ఈ బాడీతో పోగలమా మనం పరలోకానికి? దిస్ బాడీ కెనాట్ టేక్ అస్ టు హెవెన్. ఇప్పుడు బర్డ్స్ ఆకాశంలో ఎగురుతాయి, మనం ఎగురుతామా? వీ కెనాట్. సో వీ నీడ్ ఎ స్పెషల్ బాడీ విచ్ విల్ ఎనేబుల్ అస్ టు గో టు హెవెన్స్. సో వీళ్ళకి అది అనుగ్రహించబడింది. ఇక్కడ ఏమైందట? చనిపోయారు, 3.5 దినాలు అయింది, బాడీ అక్కడే ఉంది. 3.5 దినాలు అయిన తర్వాత ఏమొచ్చింది? దేవుని యొద్ద నుండి జీవాత్మ, జీవము ప్లస్ ఆత్మ. ఏదైతే ఆత్మ తీసుకువెళ్ళబడిందో ఆత్మను తిరిగి ఆయన పంపించి ఆ జీవముతో పాటు అంటే సోల్తో పాటు
మళ్ళీ ఆ వ్యక్తిలో, బట్ న్యూ బాడీ గివెన్ దేర్. సో అందుకే నీతిమంతులుగా, విశ్వాసులుగా, ప్రభువులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనందరికీ నూతన యొక్క శరీరాన్ని అనుగ్రహిస్తాడు. దట్ ఈస్ అవర్ గ్రేట్ హోప్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ యూ టు అండర్స్టాండ్, దట్ దిస్ ఈజ్ వాట్ అవర్ హోప్ ఈజ్ యాక్చువల్. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దాట్ డే. ఓకే, సో అందుకే మనకు తెస్సలోనికలు ఏమన్నారంటే, క్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు మృతులైన వారు ముందు లేస్తారు అన్నాడు. లేచినప్పుడు ఎలా లేస్తారండి? విత్ ఎ న్యూ బాడీ. హౌ డస్ ఇట్ హ్యాపెన్? సేమ్ వే, రెవల్యూషన్ 11:11 ప్రకారంగా కమ్ బ్యాక్ అగైన్ ఇన్ టు దేర్ బాడీ, సో దే విల్ రైజ్ అగైన్. సో దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన ప్రతిదానికి కూడా మరి గొప్ప ఉద్దేశం ఉంది. ముఖ్యంగా ప్రభునందు రక్షణ పొందినటువంటి మన పట్ల దేవుడు అపారమైనటువంటి కృప కలిగిన వాడై ఎంతో గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. అందుకే పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, ఏ విధము చేతనైనను ఏమన్నాడు ఆయన ఫిలిప్పీ 3వ అధ్యాయంలో, మృతులలో నుండి నేను పునరుత్థానుడను కావాలి అంటాడు. ఈస్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ రిజరెక్షన్. అగైన్ ఫస్ట్ రిజరెక్షన్, సెకండ్ రిజరెక్షన్. సో ఇట్ గోస్ ఇన్ టు డీపర్ స్టడీ that God willing some other time we will do it, but up to this it's enough for to understand. So what I want to say is our life is safely protected. The soul's life is అంటే వ్యక్తి అయిపోలే. హిందువులు ఏమంటారు, అక్కడ నుంచి మళ్ళీ మరో జన్మ వస్తుందని. నో జన్మ, నథింగ్. మనుష్యుడు ఒక్కసారి మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగును. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇంకొకటి, చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క బిలీఫ్ ఏంటంటే 3 days ఆకాశంలో తిరుగుతుంటారు. 3 days అది కూడా లేదు. ఎందుకు? లాజరు చనిపోయినప్పుడు ఏమైందండి? లూకాసు వార్త 16 అధ్యాయంలో ఏమైంది? వెంటనే దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారు. ప్రభు అన్నాడు అక్కడ లూకాసు వార్త 12లో, ఓ వెరివాడా, ఈరోజు నీ ప్రాణం అడుగుతున్నారు. అంటే అపాయింటెడ్ ఏంజల్స్ వెన్ టైమ్ కమ్స్ దే విల్ ఆస్క్, దే విల్ టేక్. సో అలాగా మరి ప్రభు మన కొరకు ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. రక్షణ పొందినటువంటి అమ్మను బట్టి మనము ఎలాంటి వరి వద్దు. లెట్ us be happy because she is rested in the Lord and the Lord has got a greater purpose. నా ఇప్పుడు ఇందాక మనం చదివినట్లుగా ఇంకా నేను బ్రతికి ఉన్నాను, ఒకవేళ నేను భక్తుడిని అనుకుంటే ఇంకా బ్రతికినానంటే అర్థం ఏంటి? నేను చేయాల్సిన పని ఇంకా అయిపోలేదు. ఏ రోజు అయిపోతుందో ఆ రోజు స్టాప్, టిక్కుమని స్టాప్ అయిపోతుంది. ఎలా స్టాప్ అవుతుంది? బక్సింగ్ లాగా సఫర్ అవుతానా? సిక్నెస్ వచ్చి సఫర్ అవుతానా? లేక సిక్నెస్ లేకుండా కొంత దావీదును తీసుకెళ్ళినట్ల అట్లా టక్కును తీసుకెళ్తాడా? మరి మోషేకు చెప్పిన తర్వాత నువ్వు పోతున్నావు ఈరోజు పడుకో అన్నాడు, అంతే పడుకున్నాడు, వెళ్ళిపోయాడు, అంతే. అంటే జస్ట్ నిద్రలోనే వెళ్ళిపోయాడు మోషే. సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్. వీ షుడ్ నాట్ జడ్జ్ ఎనీబడి సేయింగ్ దట్ దే ఆర్ సిన్నర్స్ ఆర్ ఎనీ సచ్ థింగ్. గాడ్ హెస్ గాట్ beautiful purpose in everything. And one important thing also I wanted to share is that very important. దావీదు, సౌలు వీళ్ళిద్దరి చరిత్ర. సౌలు ఈర్ష్యతోని దావీదుని చంపడానికి చాలా ట్రై చేస్తాడు. సౌలును బట్టి దావీదు కనీసం 12 నుంచి 15 సంవత్సరాలు సఫర్ అయ్యాడు. పిల్లర్ టు పోస్ట్ పరిగెత్తాడు. యాక్చువల్గా ఎంతో శ్రమ పొందాడు. కానీ దావీదు సౌలును ఒక్కసారి కూడా, మీరు బైబిల్ చూసుకోండి, మీరు ఒక్కసారి కూడా తప్పు మాట్లాడు సౌలు గురించి. ఆఫ్టర్ హిజ్ డెత్ మాట్లాడొచ్చుగా? మాట్లాడలేదు. సౌలులో ఉన్నటువంటి మంచి మాటలే చెప్పాడు, మంచి విషయాలు చెప్పాడు. తనే కాదు, అక్కడ ఉండేటటువంటి దేశస్తులకు అందరికీ ఏమన్నాడంటే, అరే ఆయన మీ కొరకు ఎన్ని యుద్ధాలు చేశాడయ్యా, అందుకొరకే మీరు సుఖంగా ఉన్నారు. స్త్రీలారా, మీరు ఈరోజు ఆభరణాలు మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే కారణం ఆయన. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడం ద్వారా అక్కడ నుంచి ఆ యొక్క ఆభరణాలన్నీ వచ్చాయి మీ దేశంలోనికి. మీరు ధరించే వస్త్రాలు, వాటన్నిటికీ కారణము ఆయనే అన్నాడు. సో హీ సా వాట్ ఈస్ గుడ్ ఇన్ దట్. అంటే వన్ బ్రదర్ సేస్, ఎవరి పట్లనైనా మనకు ఏదైనా గాయం ఉంటే, చేదు అనుభవం ఉంటే, వారు సమాధిలో సమాధి చేయబడినట్లుగానే వారి పట్ల మనం కలిగినటువంటి ఆ చేదు సంగతులన్నీ కూడా సమాధి చేయబడాలి. డోంట్ టేక్ ఇట్ అవుట్, ఇట్ ఈస్ ఆల్ బరీడ్ నౌ. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్.
From David's life I learned. May God bless us.